గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో నిన్న మనం ప్యాలెసెస్ అండ్ రాయల్ రెసిడెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్ గురించి. సో లాస్ట్ వీక్లో ఏంటంటే మన హిస్టరీ వైజ్గా ఆర్కిటెక్చర్ పరంగా ఎలా డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయి అండ్ తర్వాత రాయల్ ప్యాలెసెస్ కూడా. సో హిస్టరీ వైజ్గానే సో లైక్ మీసోఫోటియన్ ఎరాలో కానివ్వండి అండ్ తర్వాత రోమన్ ఈజిప్టియన్ ఎరాస్లో ఎలా డెవలప్మెంట్ అనేది చేశారనేది చూసుకున్నాం. సో ఇప్పుడు మోడర్న్గా సో ఈ టైంలో యాజ్ 21st సెంచరీలో సో ఈ సెంచరీలో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి అండ్ అర్బన్స్ యొక్క డెవలప్మెంట్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇంట్రడక్షన్ చూడండి. Modern and urban architecture reflect transformation of the cities under the influence of industrialization, technology, population growth, and sustainability concerns. సో మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అర్బన్ అసలు లైక్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి కింద కన్వర్ట్ అవుతుంది. సో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఇన్ఫ్లుయెన్స్ పొందుతుంది. సో ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రీస్ అనేవి రావడం వల్ల అండ్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడం అండ్ దాని ద్వారా ఏంటంటే పాపులేషన్ గ్రోత్. సో యాజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ పర్పస్లో పాపులేషన్ యొక్క గ్రోత్ ఉండడం కానివ్వండి అండ్ సస్టైనబుల్ కన్సర్న్స్. సో కన్సర్న్స్ విధంగా కూడా సస్టైనబిలిటీ అనేది ఉంది. సో ముందు పరంగా చూసుకుంటే మన పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది, టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది అండ్ విధంగా ఇండస్ట్రీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ దట్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ కింద డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దీన్ని మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్. While modern architecture emphasizes simplicity, functionality, and new construction techniques, urban architecture focuses on city planning, infrastructure, the design of sorry, Amma, and the design of built environments for large populations. సో మోడర్న్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే దేన్ని ఎక్కువ మేజర్గా చూస్తుందంటే సింప్లిసిటీ అండ్ ఫంక్షనాలిటీ. సో ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా అయిపోతుంది ఆ వర్క్ అనేది అండ్ దానికంటూ ఒక ఫంక్షన్ అనేది ఉండాలి. సో మేజర్గా ఒక పర్పస్ అనేది ఉండాలి అండ్ న్యూ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్. సో న్యూ కన్స్ట్రక్షన్ ఐడియాస్ అనేవి ఉండాలి. సో యాజ్ అ పర్పస్ చూసుకుంటే ఈ టైమ్స్లో ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో ఎర్త్క్వేక్స్కి సంబంధించినట్టుగా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం. సో దానికి సంబంధించి న్యూ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తున్నారు. సో అలాగా సో మోడర్న్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే సింప్లిసిటీ అండ్ ఫంక్షనాలిటీ మేజర్ పర్పస్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మేజర్గా సిటీ ప్లానింగ్. సో సిటీ ప్లానింగ్ సమస్య ఏ టైప్ ఆఫ్ ఏరియాలో ఈ ప్లానింగ్ అనేది చేయాలి అండ్ నెక్స్ట్ అన్ని ఒక ఫెసిలిటీస్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో బయటికి కనిపించే ఒక డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అండ్ రాయల్గా ఉంది అండ్ లగ్జరియస్గా ఉంది అనేది అండ్ డిజైన్ ఆఫ్ బిల్డ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ లార్జ్ పాపులేషన్స్. సారీ అమ్మా. సో చూడండి అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే మేజర్గా ఫోకస్ చేసి సిటీ ప్లానింగ్. సో సిటీ ప్లానింగ్ అంటే సో ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉంది. సో లైక్ ల్యాండ్ సంబంధించి కూడా సరౌండింగ్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా. 1 minute అమ్మా. సో చూడండి అండ్ తర్వాత వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలా ఉంది లైక్ డిజైన్స్ అండ్ తర్వాత సో ఈ యొక్క అర్బన్ డిజైనింగ్ అనేది
లార్జర్ పాపులేషన్కి యూజ్ అయ్యేటట్టు చేస్తారు. సో origins of modern architecture. Modern architecture emerged in the late 19th and early 20th centuries as a reaction against excessive ornamentation of earlier styles. సారీ అమ్మ, నాకు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూడండి, మోడర్న్ ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే, అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద లేట్ 19 and 20 సెంచరీస్లో ఎమర్జ్ అయింది. సో ఇది ఎందుకు అసలు ఏ పర్పస్ మీద ఎందుకు ఎమర్జ్ అయిందంటే, లైక్ ఎర్లీ స్టైల్స్లో చూసుకున్నాము. సో ఎర్లీ స్టైల్స్లో అంటే మేజర్గా ఎక్కువ ఆర్నమెంటేషన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో యాజ్ ఎ లగ్జూరియస్ పార్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆ టైమ్స్లో, ఎర్లియర్ స్టైల్స్లో. సో ఇప్పుడు ఏంటంటే వాడిని చూసి ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే సింపుల్గాను అండ్ మేజర్గా లైక్ లార్జ్ పాపులేషన్కి యూజ్ అయ్యే విధంగా సింపుల్గా ఉండే ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయాలి అనేది ఒక రీజన్ తోటి మోడర్న్ ఆర్కిటెక్చర్ అనేది వచ్చింది. సో ఇట్ ఎంఫసైజెస్ ఫంక్షన్ ఓవర్ డెకరేషన్, clean lines and new materials like steel and reinforced concrete. సో ఇందులో ఏం మెటీరియల్స్ యూస్ చేస్తారంటే, సో ఎక్కువ డెకరేషన్ మీద దాని పర్పస్, సో ఆ బిల్డింగ్ని ఎందుకు బిల్డ్ చేశారు, సో లైక్ సో మెయిన్ పర్పస్ ఏంటి ఆ బిల్డింగ్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయడానికి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ డెకరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అండ్ క్లీన్ లైన్స్, న్యూ మెటీరియల్స్ ఏం యూస్ చేస్తున్నారు లైక్ స్టీల్, కాంక్రీట్ అనేది ఇప్పుడు న్యూగా యూజ్ చేసే థింగ్. సో ఎగ్జాంపుల్స్లో చూడండి అమ్మ, విల్ సావియర్ బై లీ కార్బుజియర్. సో ఇదేంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మినిమలిస్టిక్ మోడర్న్ డిజైన్ యూజింగ్ పైలోటిస్ అంటే కాలమ్స్, ఓపెన్ ఫ్లోర్ ప్లాన్స్ అండ్ రిబ్బర్ విండోస్. సో మోడర్న్గా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్ మినిట్ అమ్మా. సో దీని ఒక ఇమేజెస్ చూద్దాము. సో ఇదిగోండి, ఇది ఈ యొక్క డిజైన్ ఆ బిల్డింగ్. పిల్ల సావాజ్ యొక్క డిజైన్ అమ్మ. సో ఇక్కడ మేజర్గా లైక్
లగ్జీరియస్గా కాకుండా సో యూస్ఫుల్గా ఉండేలా డిజైన్ అనేది ఉంది. సో పైలాట్స్ ఇదిగోండి, పైలాటిస్ యూస్ చేసి రిబ్బన్ విండోస్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ప్రజెంట్ అయి ఉంది. సో 1931లో కంప్లీట్ అయింది. సో ఇదిగోండి, లెంత్ చూస్తే మనకి 6.32 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇది విత్లో చూసుకుంటే 19.0 మీటర్స్. సో ఇక్కడ ఇలా ఎందుకండి రూఫ్ ఆఫ్ గార్డెన్ అనమాట, పైన రూఫ్ కింద అండ్ నార్మల్గా ఫ్రీ ఫ్యాకేడ్. సో ఇదేంటంటే ఎలా ప్లాన్ చేశారంటే మేజర్ డెకరేషన్ పర్పస్ చూసుకోకుండా లైక్ లైవ్లీహుడ్ అనేది నార్మల్గా వెళ్ళడానికి, సో ఒక పర్సన్ ఒక లైఫ్ అనేది నార్మల్గా వెళ్ళడానికి ఇలా అనేది డిజైన్ చేశారు. ఇదిగోండి, సో ఇది గార్డెన్ టైప్లో, అండ్ తర్వాత ఇది ఫ్రీ ప్లాన్స్ ఫ్రీ ఏరియా కింద సో పైలాటిస్ యూస్ చేసి నార్మల్గా సో ఆయన లీ కార్బుజ్, సో ఈ పర్సన్ దీన్ని బిల్డ్ చేశారు. సో ఐ మీన్ డిజైన్ చేశారు. సో ఇదమ్మా ఎగ్జాంపుల్ గురించి. సో ఇదిగోండి పైలాటిస్ అంటే కాలమ్స్ని యూస్ చేసి ఓపర్ ఫ్లోర్ ప్లాన్ తోటి అండ్ రిబ్బన్ విండోస్ తోటి సో ఈ ప్లానింగ్ అనేది ఉంది. సో ఇది ఏంటంటే ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఎక్కడ ఏం చూసుకుంటే మనకి యాజ్ అ డెకరేషన్ పర్పస్లో వెళ్ళకుండా యాజ్ అ ఫంక్షన్ పర్పస్లోనే వెళ్ళారు. సో క్లీన్ లైన్స్ తోటి న్యూ మెటీరియల్స్ లైక్ స్టీల్ అండ్ రిఫైన్డ్ కాంక్రీట్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఒరిజిన్ ఆఫ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ స్టైల్. ద ఇంటర్నేషనల్ స్టైల్ ప్రమోటెడ్ సింపుల్ geometrical forms, glass facades, and lack of ornamentation. It spread globally in the mid 20th century. సో ఇంటర్నేషనల్ స్టైల్లో ఏంటి ఏం ప్రమోట్ చేశారంటే జియోమెట్రికల్ ఫార్మ్స్ని అండ్ తర్వాత గ్లాస్ ఫ్యాకెట్స్, సో గ్లాస్ని యూస్ చేసి ఫ్యాకెట్స్ తోటి చేయడం అండ్ ఆర్నమెంటేషన్. సో మెయిన్గా ఆర్నమెంటేషన్ అనేది ఏమీ లేకుండా సో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి చేసేవారు. సో ఇది సో ఈ ఇట్ స్ప్రెడ్ గ్లోబల్ ఇన్ ద మిడ్ 20th century. సో ఏంటంటే ఇది గ్లోబల్గా 20th centuryలో బాగా స్ప్రెడ్ అయింది. క్యారెక్టర్స్ చూడండి, ఫ్లాట్ రూఫ్స్, గ్లాస్ కర్టెన్ వాల్స్, ఓపెన్ ఇంటీరియర్ స్పేసెస్. సో ఇక్కడ ఎలా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్లాట్ రూఫ్ అనేది ప్రజెంట్ అయింది అండ్ గ్లాస్ కర్టెన్ వాల్స్, ఇంటీరియర్స్ అనేది ఓపెన్ స్పేసెస్ కింద ఉంది. సో ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సీగ్రమ్ బిల్డింగ్ బై లుడ్విగ్ మిస్ వ్యాన్ డర్ రోహి. సో బిల్డింగ్ నేమ్ ఏంటమ్మా? సిగ్రమ్. సో దీని యొక్క ఇమేజెస్ కూడా చూద్దాము.
ఇదమ్మా బిల్డింగ్ యొక్క ఇమేజెస్. కనిపిస్తుంది అందరికి? దేన్ని ఇంటర్నేషనల్ స్టైల్లో దీన్ని బిల్డ్ చేశారు. సో ఇక్కడ గ్లాస్ తోటి బ్రాంజ్ అండ్ గ్లాస్ ఎక్స్టీరియర్ యూస్ చేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే 1955లో నుంచి 1958 మధ్యలో సో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో ఇదమ్మా మోడర్న్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇమేజెస్. సారీ అమ్మా. సో నెక్స్ట్ చూడండి, స్కై స్క్రాపర్ డెవలప్మెంట్. సో స్కై స్క్రాపర్ డెవలప్మెంట్లో చూసుకుంటే అర్బనైజేషన్ లెడ్ టు ద వెర్టికల్ గ్రోత్. సో అర్బనైజేషన్ వల్ల అనేది ఏమైనా డెవలప్ అయిందంటే వెర్టికల్ గ్రోత్. సో టాప్ టు బాటమ్. సో ఈ యొక్క వెర్టికల్ గ్రోత్ అనేది లైక్ గ్రో అవడం జరిగింది. సో డ్యూ టు లిమిటెడ్ ల్యాండ్ ఇన్ సిటీ. సో ఎందుకంటే ల్యాండ్ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల సో ఈ యొక్క వెర్టికల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయింది. స్కై స్క్రాపర్స్ బికెమ్ సింబల్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. సో స్కై స్కాపర్స్ అనేవి ఏంటంటే బికమ్ సింబల్. సో యాజ్ ఎ సింబల్గా సో లైక్ ఎకనామికల్గా ఉన్న పవర్ కానివ్వండి అండ్ టెక్నికల్గా ఉన్న అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి. సో ఈ టూ థింగ్స్కి యాజ్ ఎ సింబల్గా స్కై స్కాపర్స్ అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. సో అందులో మనకి ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. బుర్జ్ ఖలీఫా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో బుర్జ్ ఖలీఫా గురించి అందరికీ తెలిసింది. సో ఇది దుబాయ్లో ప్రజెంట్ అయింది. ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ రిప్రజెంటింగ్ అడ్వాన్స్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్. సో సో బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అండ్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రక్చరల్గా ఉన్న ఇంజనీరింగ్ సంబంధించి లైక్ అండ్ అడ్వాన్స్మెంట్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఇమేజెస్ చూద్దామమ్మా. సో ఇదిగోండి బుర్జ్ ఖలీఫా ఒక ఇమేజెస్. సో ఈ బిల్డింగ్ చూడని వారు ఎవరు ఉంటారు, బట్ ఇమేజెస్ చూపించాలి కదా. సో ఇదిగోండి ఇది ఇమేజ్. సో ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదమ్మా. సో ఇది పైన వ్యూ అనమాట, ఆ యొక్క బిల్డింగ్ పైనుంచి ఉన్న వ్యూ. సో చూసారు బిల్డింగ్స్ ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి పక్కన. సో లైక్ సో కన్స్ట్రక్షన్ వైజ్గా చూసుకుంటే ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అంటే 828 మీటర్స్. 828 మీటర్స్ అంటే ఫీట్స్లో చూసుకుంటే 2717 ఫీట్. సో ఈ యొక్క బిల్డింగ్ అనేది ఎప్పుడు లైక్ బిల్డ్ చేశారంటే బిట్వీన్ 2004 నుంచి 2010 మధ్యలో దుబాయ్లో సో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎకనామికల్ పరంగాను అండ్ అలాగే ట్రేడింగ్ ఆయిల్స్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడింది.
సో డిజైన్ నుంచి దేని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే స్పైడర్స్. సో స్పైడర్స్ వెబ్స్ అనేవి చేస్తాయి కదమ్మా. సో వాటి నుంచి అండ్ లిల్లీ డిజర్ట్ ఫ్లవర్ నుంచి అండ్ తర్వాత ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నుంచి కూడా. సో ఈ త్రీ థింగ్స్ నుంచి ఈ యొక్క డిజైన్ అనేది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఎంపరర్ స్టేట్ బిల్డింగ్. సో ఎంపరర్ స్టేట్ బిల్డింగ్ అనేది ఏంటి? ఐకానిక్ ఆర్ట్ డెకోర్. Iconic art deco skyscraper representing early urban vertical growth. సో ఐకానిక్ ఆర్ట్ డెకో స్కై స్కాపర్ అమ్మాయి. సో ఇదేంటి ఎర్లీ అర్బనైజేషన్ సంబంధించి ఒక మేజర్ పాయింట్. సో దీని యొక్క ఇమేజెస్ చూద్దాము. సో ఇదిగోండి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యొక్క ఇమేజెస్ ఇది. సో ఈ యొక్క బిల్డింగ్ అనేది ఏంటంటే ఓన్లీ 13 monthsలోనే దీన్ని బిల్డ్ చేశారు. అంటే 1930లో స్టార్ట్ చేశారు. 1931లో నేను ఓపెన్ చేశారు. అంటే May 1, 1931 ఓపెన్ చేశారు. సో ఆల్మోస్ట్ 13 monthsలో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 40 years వరకు వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్గా ఈ యొక్క బిల్డింగ్ అనేది ఉన్నది. ఇది దేని సింబలైజ్ చేస్తుందంటే అమెరికాకి సంబంధించి ఒక రెసిలెన్స్ని అండ్ తర్వాత ఇన్నోవేషన్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని అనేది సింబలైజ్ చేస్తుంది. సో టూరిస్ట్కి సంబంధించి కూడా ఇది వన్ ఆఫ్ ద లైక్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ఏరియా. సో హైట్ పరంగా చూసుకుంటే 1454 feet హైట్ అనేది ఈ యొక్క ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంటుంది. సో దీన్ని ఎందుకు బిల్డ్ చేశారంటే సో దీని మెయిన్ పర్పస్ వచ్చి ఒక స్కై స్క్రాపర్ రేస్లో సో లైక్ వీళ్ళు ఫస్ట్ అనిపించుకోవడానికి యాజ్ లైక్ టాలెస్ట్ బిల్డింగ్ అనిపించుకోవడానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇదమ్మా ఈ యొక్క ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ గురించి. సో ఈ యొక్క స్పైర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుని ఫ్రమ్ ద టాప్ నుంచి బాటమ్ వరకు సో 1000 లైక్ 1454 feet అనేది సో ఈ బిల్డింగ్ యొక్క హైట్. నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా అందరికి? సో నెక్స్ట్ చూద్దాము. సో ఇదమ్మా స్కై స్కాపర్ యొక్క డెవలప్మెంట్ గురించి అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఇంకా ఏమన్నా సో ఈ బిల్డింగ్స్కి సంబంధించి ఏంటంటే మోడర్న్గా ఎర్లీ ఆర్గనైజేషన్కి యాజ్ అన్ ఎగ్జాంపుల్స్గా ఈ యొక్క బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి.
సో ఇంకా మనకి ఈ యొక్క స్కై స్కాపర్ డెవలప్మెంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే లైక్ హోటల్ పోటా ఫిరా అనేవి ఉన్నాయి. అండ్ తర్వాత మెఢర్ డెకా. సో మెఢర్ డెకా అనేది మనకి మలేషియాలో ప్రజెంట్ అయి ఉందమ్మా. ఇమేజెస్, ఓకే, ఇమేజ్ కూడా చూపిస్తాను. మెఢర్ డెకా. సో ఇది మెఢర్ డెకా 118 బిల్డింగ్ యొక్క ఇమేజెస్. సో ఇది మలేషియాలో ప్రజెంట్ అయి ఉంది. ఇమేజెస్ కరెక్ట్గా లేవమ్మా. సో మలేషియాలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్. సో దీని యొక్క హైట్ వచ్చి 679 meters. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే షాంఘై టవర్. సో ఇది చైనాలో ప్రజెంట్ అయింది, షాంఘై టవర్. సో ఇది షాంఘై టవర్ అమ్మ. దీని ఇమేజెస్ చూడండి. సో ఇది మనకి లైక్ చైనాలో ప్రజెంట్ అయి ఉంది. అండ్ దీని యొక్క హైట్ వచ్చి ఏంటంటే 632 meters. సో ఇక్కడ ఏంటంటే 120 degrees యొక్క ట్విస్ట్ అనేది ఉంటుంది ఈ బిల్డింగ్కి. సో ఈ యొక్క ట్విస్ట్, ఇది ట్విస్ట్ చూడండి ఇలాగా. సో ఇది 120 degrees ట్విస్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎందుకు ఇలా చేశారంటే ఒక విండ్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ చేయడానికి. అండ్ దీన్ని ఎలా డిజైన్ చేశారు. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను, హోటల్ పోటాఫెరా కదా. సో ఇదిగోండి, ఇది హోటల్ పోటాఫెరాకి ఇమేజెస్. సో ఇది మనకి స్పెయిన్లో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో ఇది స్పెయిన్లో ప్రజెంట్ అయింది. సో ఇది ఇవన్నీ స్కై స్కాపర్ సంబంధించి ఎగ్జాంపుల్స్. సో మీకు ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను? బుర్జ్ ఖలీఫా గురించి చెప్పాను, మెర్డకా 118 బిల్డింగ్. సో అది మలేషియాలో ప్రజెంట్ అయి ఉంది. షాంఘై టవర్ గురించి చెప్పాను, సో అది చైనాలో ప్రజెంట్ అయి ఉంది. నెక్స్ట్ ఎంపరర్ స్టేట్ బిల్డింగ్ న్యూయార్క్ యుఎస్ఏలో. అండ్ నెక్స్ట్ హోటల్ పోటా ఫెరా. సో ఇది ఏంటంటే స్పెయిన్లో ప్రజెంట్ అయి ఉంది. ఇలాగా సో ఇవి స్కై స్కాపర్ డెవలప్మెంట్ సంబంధించి ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ చూడండి, అర్బన్ ప్లానింగ్ అండ్ జోనింగ్. Urban architecture includes systematic city planning to manage residential, commercial, industrial, and recreational spaces. సో అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే, సో మెయిన్గా వాళ్ళకున్న మోటో ఏంటంటే ఫస్ట్ రెసిడెన్షియల్ పర్పస్. సో యాజ్ ఎ పీపుల్ వచ్చి యాజ్ అ హోమ్లీస్ కింద ఉండడానికి యాజ్ అ రెసిడెన్షియల్ పర్పస్గా ఉన్నాను. అండ్ తర్వాత కమర్షియల్ గాను, ఇండస్ట్రియల్ వైజ్ గాను, సో లైక్ ఆఫీసెస్గా, కమర్షియల్ ఆఫీసెస్ సంబంధించి, సో ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ వైజ్గా అండ్ రీక్రియేషనల్ స్పేసెస్ పరంగాను. సో మేజర్గా ఈ యొక్క అర్బన్ ప్లానింగ్ సంబంధించి ఉన్న మోటో. అండ్ ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే జోనింగ్ రెగ్యులేషన్, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, గ్రీన్ బెల్ట్స్. సో ఇక్కడ మేజర్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ జోనింగ్ రెగ్యులైజేషన్. సో ఒక జోన్ సంబంధించి ఎలా ఉంది, సో అన్ని ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదా, సో ఈ యొక్క థింగ్స్ చూసుకునేది జోనింగ్ రెగ్యులైజేషన్.
ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అనుకోండి. సో, దానికి సంబంధించి ఉన్న ఫెసిలిటీస్, అవైలబిలిటీస్ అనేవి ఆ ఏరియాలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం. సో, లోకల్‌గా ఉన్న గవర్నమెంట్ అనేది ఏంటంటే, సో, ఒక ల్యాండ్ అనేది ఎంత స్పెసిఫిక్‌గా ఉంది అండ్ సంబంధించి లైక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ సైజ్ కానివ్వండి, హైట్ కానివ్వండి, డెన్సిటీ. సో, డెన్సిటీ పరంగాను సో, గవర్నమెంట్ లాస్‌కి పరంగా లైక్ సూటబుల్‌గా ఉందా లేదా? సో, ఇది జోనింగ్ రెగ్యులేషన్స్ గురించి. సో, మెయిన్‌గా ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ ఉన్న ఎయిమ్ ఏంటంటే, సో, లైక్ ఫ్యాక్టరీస్ పక్కన హోమ్స్ అనేవి ఉండకుండా చూసుకోవడం. సో, ఇన్‌కమ్ యూజెస్ అనేవి లేకుండా. పబ్లిక్ సేఫ్టీని అండ్ అలాగే కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్ని కానివ్వండి, సో, వీటిని ప్రొటెక్ట్ చేయడమే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ యొక్క మేజర్ మోటో. సో, ఈ జోనింగ్ రెగ్యులేషన్స్‌లో ఉన్న మెయిన్‌గా ఉండే ఏంటంటే, కీ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ల్యాండ్ యూజ్ కేటగిరీస్. సో, ల్యాండ్ అనేది ఎలా దేనికి యూజ్ చేయాలి? సో, ఒక ల్యాండ్ అనేది లైక్ రెసిడెన్షియల్ పర్పస్ పెట్టారనుకోండి. సో, అది రెసిడెన్షియల్ పర్పస్‌గానే ఉండాలి. సరౌండింగ్ ఏరియాస్‌లో ఏదైనా ఇండస్ట్రియల్ థింగ్స్ అనేవి లేకుండా ఉండాలి. సో, ఇఫ్ లైక్ కమర్షియల్ గానివ్వండి, ఇండస్ట్రియల్‌గా పెడితే సో, రెసిడెన్షియల్ పర్పస్ ఏరియాస్‌లో పెట్టకూడదు. సో, ఇలాగా ఆ ల్యాండ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నారనేది కేటగరైజ్ చేసేయాలి. సో, దాన్ని బట్టే అగ్రికల్చర్ జోన్ కింద అయితే అగ్రికల్చర్ జోన్ కింద. సో, ఇలా కేటగరైజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్ అనేది దేనికి అన్నది తెలుస్తుంది. అండ్ అక్కడ రెసిడెన్షియల్‌గా కానివ్వండి ఆర్ పబ్లిక్ పరంగా కానివ్వండి, వాళ్ళని ఎఫెక్ట్ చేసే థింగ్స్ అనేవి లేకుండా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రక్చరల్ కంట్రోల్. సో, స్ట్రక్చర్ పరంగాను ఆ బిల్డింగ్ అనేది ఎంత హైట్ ఉండాలి, ఎంత లైక్ డిస్టెన్స్ ఉన్నది ప్రాపర్టీకి సంబంధించి లైన్స్ కానివ్వండి, అండ్ సైజ్ ఒక డెన్సిటీ కానివ్వండి. సో, ఆ డెన్సిటీ అనేది ఎంత పెట్టాలి. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో, పర్పస్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో, మెయిన్‌గా దేని గురించి ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో, లైక్ అర్బన్ గ్రోత్‌కా అండ్ తర్వాత కమర్షియల్ గ్రోత్‌కా దేనికి అన్నది చూసుకొని అండ్ ట్రాఫిక్ అనేది రెడ్యూస్‌గా ఉండే విధంగాను అండ్ నాయిస్ లెవెల్స్ గానివ్వండి, రెడ్యూస్‌గా ఉండేలాగా అండ్ దీని ద్వారానే ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది ప్రిజర్వ్‌గా ఆర్ ఇంక్రీజ్ అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. సో, లోకల్‌గా కానివ్వండి ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తున్నారు. సో, ఇదమ్మా జోనింగ్ రెగ్యులేషన్స్ గురించి. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్. సో, ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్‌లో ఏంటంటే సో, ఇప్పుడు లైక్ ఒక ఏరియా తీసుకున్నారు. రెసిడెన్షియల్ పర్పస్‌లో తీసుకున్నారు. సో, రెసిడెన్షియల్ పర్పస్‌లో తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి రోడ్స్ కానివ్వండి అండ్ నెక్స్ట్ హాస్పిటల్స్‌కి వాటికి దగ్గరలో ఉన్నాయా లేదా? సో, ఆ నెట్వర్క్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్‌గా ఉన్నాయా లేదా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అనేది. సో, రైల్వేస్ గానివ్వండి, ఎయిర్‌పోర్ట్స్, పోర్ట్స్ గానివ్వండి, పైప్‌లైన్స్ గాని సో, ఇవన్నీ వాళ్ళకి సంబంధించి సస్టైనబుల్‌గా, సూటబుల్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఈ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ ఒక కాన్సెప్ట్. సో, మెయిన్‌గా వచ్చే ఫంక్షన్ ఏంటంటే లైక్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్‌కి సో, లైక్ ట్రావెలర్స్‌కి సంబంధించి ఒక ఎఫిషియంట్ మూవ్‌మెంట్ అనేది ఉండేలా చూసుకోవడం. సో, అర్బన్ ఒక చైన్ అనేది క్రియేట్ చేసి సో, వాళ్ళకి సంబంధించి ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం. సో, ట్రాన్స్‌పోర్టేషన్ గురించి. సో, ఇదమ్మా ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి గ్రీన్ బెల్ట్స్. సో, గ్రీన్ బెల్ట్స్ అనేవేంటంటే ఓపెన్ ఏరియాస్ కింద సో, లైక్ రెస్ట్రిక్టెడ్ ఓపెన్ ఏరియాస్ కిందను.
సో గ్రీన్ బెల్ట్స్ అంటే లైక్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయకుండా ఓపెన్ ఏరియాస్ కింద ఉంచి యాజ్ లైక్ ప్లేయింగ్ గ్రౌండ్ కింద కానివ్వండి, కరాటే సైట్ కానీ కింద కానివ్వండి. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కింద యూస్ చేసుకునే థింగ్స్. సో ఈ త్రీ మేజర్ కాన్సెప్ట్స్ అన్నమాట అర్బన్ ప్లానింగ్ సంబంధించి. సో నెక్స్ట్ చూస్తే మనకి వీటిలో ఉన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే చండీగఢ్ planned city designed by Lee Corbusier with organized sectors and modernist principles. సో చండీగఢ్ యొక్క ఇమేజెస్ ఇదిగోండి. సో ఇదేంటంటే వెల్ ఆర్గనైజ్డ్ సిటీ అనమాట. సో ఇక్కడ లీ కాబుజర్ ఆయన డిజైన్ చేశారు. సో ఇక్కడ సంబంధించి మనకి నెట్వర్క్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ పరంగాను అండ్ తర్వాత జోనింగ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతూ ఈ సిటీని అనేది బిల్డ్ చేశారు. సో ఇదమ్మా ఆ యొక్క ప్లేస్ యొక్క ఇమేజెస్. సో ఇది అర్బన్ ప్లానింగ్ అండ్ జోనింగ్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఆర్కిటెక్చర్. Modern urban architecture now focuses on environmental responsibility. Sustainable buildings reduce energy use and carbon footprint. సో ఇందులో యూస్ చేసే ఫీచర్స్ ఏంటంటే సోలార్ ప్యానల్స్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రీన్ రూఫ్స్. సో మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే మేజర్గా ఎన్విరాన్మెంట్ మీద రెస్పాన్సిబిలిటీ అనేది చూపిస్తుంది. సో లైక్ సోలార్ ప్యానల్స్ని ఫిట్ చేయడం కానివ్వండి. సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవడము. అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ రెడ్యూజెస్. సో ఈ యొక్క సస్టైనబుల్ బిల్డింగ్స్ వల్ల ఏంటంటే ఎనర్జీ యూజ్ అనేది తక్కువ అవుతుంది. అండ్ తర్వాత కార్బన్ ఫుట్ ప్రింట్స్. సో కార్బన్ సంబంధించి కూడా డీఫారెస్టేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇందులో ఈ ఫీచర్స్ చూసుకుంటే మనకి సోలార్ ప్యానల్స్ యూస్ చేస్తున్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, తర్వాత గ్రీన్ రూఫ్స్. సో ఇదిగోండి ఇలాగా గ్రీన్ రూఫ్స్ అనేవి అంటే గార్డెన్, ఒక రూఫ్ మీద గార్డెన్కి సంబంధించి ఇలాగా గార్డెన్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఇలా గ్రీన్ రూఫ్స్ కానివ్వండి. సో గ్రీన్ రూఫ్స్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లేయర్స్ కింద ఈ రూఫింగ్ అనేది ఉంటుంది. సో వెజిటేషన్ అండ్ గ్రోత్ సబ్స్టెన్స్ సాయిల్ అనేది అండ్ తర్వాత ఫిల్టర్ ఫైబర్స్ ఇలాగా యూస్ చేసుకొని ఈ గ్రీన్ రూఫింగ్ అనేది చేస్తున్నారు. సో ఇదామా సో లైక్ సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఆర్కిటెక్చర్ గురించి. అండ్ ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే మనకి ద ఎడ్జ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ సస్టైనబుల్ ఆఫీస్ బిల్డింగ్స్. ద ఎడ్జ్.
సో ఇదిగోండి ఆఫీస్ బిల్డింగ్స్లో ఇలా గ్రీనరీకి సంబంధించి ప్లాంట్స్ని ఫిటప్ చేయడం కానివ్వండి, అండ్ నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ ఇలాంటివి యూస్ చేసుకుని సస్టైనర్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాస్కో వెర్టికల్. సో ఇదిగోండి బాస్కో వెర్టికల్. సో ఇక్కడ గ్రీన్ రూఫింగ్ అనేది మేజర్గా ఉంది. సో ఇదేంటంటే వెర్టికల్ ఫారెస్ట్. సో మార్ఫాలజీ, సో దీన్ని వెర్టికల్ ఫారెస్ట్ కింద పిలుస్తున్నారు. సో ఇదిగోండి ఎడ్జెస్లో ఇలా ప్లాంట్స్ అనేది గ్రో చేస్తున్నారు, అండ్ ఇక్కడ హ్యూమన్ సస్టైన్స్ సంబంధించి ఉంటుంది. సో ఇమేజెస్ చూడండి అమ్మా. సో ఈ బాస్కో వెర్టికల్ అనేది ఏంటంటే ఇటలీలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇది ఏంటి మనకి ఇటలీలో ప్రజెంట్ అయి ఉంది, అండ్ దీన్ని వెర్టికల్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎవరు డిజైన్ చేశారా అంటే బొయిరి. సో బొయిరి దీన్ని డిజైన్ చేశారు, అండ్ ఇవి మనకి 2 రెసిడెన్షియల్ టవర్స్ అమ్మ. సో ఇదిగోండి, సో ఇలాగ 2 రెసిడెన్షియల్ టవర్స్ ఇవి రెసిడెన్షియల్ పర్పసే యూస్ చేస్తారు. ఒకటి 80 మీటర్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే 112 మీటర్స్ యొక్క హైట్. సో ఇది 80 మీటర్స్ అండ్ ఇది 112 మీటర్స్ యొక్క హైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 800 నుంచి 15,000 ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ బయోడైవర్సిటీ, అర్బన్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది, అండ్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కూడా తక్కువ ఉంటుంది. ఇదమ్మా వాటికి సంబంధించిన ఇమేజెస్. సో ఇది సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ వచ్చి స్మార్ట్ సిటీస్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. అర్బన్ ఆర్కిటెక్చర్ ఇన్కార్పొరేట్స్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ ఎఫిషియంట్ సిటీ మేనేజ్మెంట్. సో అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం. సో దాన్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే ఎఫిషియంట్, సో సిటీ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఫీచర్స్లో చూసుకుంటే మనకి స్మార్ట్ లైటింగ్స్ కానివ్వండి, ఆటోమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్స్, ఐఓటీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే మనకి లైక్ సింగపూర్ అండ్ సాంగ్డో. సింగపూర్ అండ్ సాంగ్డో అనేవి మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఫీచర్స్లో చూసుకుంటే మనకి స్మార్ట్ లైటింగ్. సో లైటింగ్ పరంగానే లైక్
ఎన్విరాన్మెంట్ తగ్గట్టు లైటింగ్ అనేది చేంజ్ అయ్యే విధంగాను అండ్ ఆటోమేటిక్గా ట్రాఫికల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఐఓటీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏంటంటే ఫిజికల్ డివైజెస్ కానివ్వండి, సెన్సార్స్, సాఫ్ట్వేర్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఇవి ఇన్ఫర్మేషన్ కానివ్వండి కలెక్ట్ చేసి షేర్ చేసి అండ్ అనలైజ్ చేసే ఒక లైక్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్లో చూద్దామమ్మా. సింగపూర్. సో ఇది సింగపూర్ యొక్క ఇమేజెస్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, సాంగ్డో. బిల్డ్ a స్మార్ట్ సిటీ విత్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో సాంగ్డో అనేది ఏంటంటే సో స్మార్ట్ సిటీ కింద. సో ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి. సో సాంగ్డో ఇమేజెస్ కూడా చూద్దాము. సో ఇది సాంగ్డో ఒక ఇమేజెస్ అమ్మా. ఇది యాజ్ అ స్మార్ట్ సిటీ సో విత్ గ్రేటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది సౌత్ కొరియాలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇదమ్మా స్మార్ట్ సిటీస్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ గురించి. నెక్స్ట్ చూడండి, పబ్లిక్ స్పేసెస్ అండ్ అర్బన్ డిజైన్. Urban architecture also focuses on creating livable public spaces like parks, plazas, and pedestrian zones. సో అర్బన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే పబ్లిక్ స్పేసెస్ సంబంధించి ఎలా క్రియేట్ చేస్తున్నారు. సో లైక్ పార్క్స్ కానివ్వండి, ప్లాజాస్ అండ్ జోన్స్. సో పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన జోన్స్. సో ఇవి మెయిన్గా వీటికి సంబంధించి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్, కల్చరల్ యాక్టివిటీ, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో సోషల్కి సంబంధించి కొన్ని ఇంటరాక్షన్స్ అనేవి జరగడానికి పిల్లల మధ్యలో కానివ్వండి అండ్ ఎల్డర్స్ వాళ్ళకి సోషల్గా ఇంటరాక్షన్స్ అని అవ్వడానికి అండ్ కల్చరల్ యాక్టివిటీస్. సో కల్చరల్ యాక్టివిటీస్ తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఎగ్జాంపుల్లో చూసుకుంటే మిలీనియం పార్క్ ఇంటిగ్రేట్స్ ఆర్ట్, ల్యాండ్స్కేప్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇదా అమ్మ మిలీనియం పార్క్. లేదా డిఫరెంట్ ప్లేసెస్లో ప్రజెంట్ అయింది. మిలీనియం పార్క్ ఇన్ నిజాముద్దీన్, లైక్ తర్వాత చికాగో, కోల్కతా, ఢిల్లీ. సో ఈ టైప్ ఆఫ్ పార్క్స్ వల్ల ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చేయగలుగుతారు. సో పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి వాటికి. అండ్ నెక్స్ట్ టైమ్ స్క్వేర్. సో ఇదిగోండి టైమ్ స్క్వేర్ థీమ్ పార్క్ ఇది.
అండ్ అది మనకు టైమ్ స్క్వేర్ థీమ్ పార్క్ కింద. ఇదేంటంటే ఇది ఒక ప్లేస్ విజిటింగ్ ఎక్కువ విజిటర్స్ ఉండే ప్లేస్. యాజ్ ఎ రెసిడెన్షియల్ ఏరియా అమ్మా ఇది. సో ఏ రీడిజైన్ పెడిస్ట్రియన్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లాజో. సో ఇది ప్లాజో అనమాట. సో ఇందాక మీకు టైమ్ స్క్వేర్ థీమ్ పార్క్ చూపించాను అండ్ అలాగే ప్లాజో కూడా చూపించాను. ప్లాజా. సో నెక్స్ట్ చూడండి, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. మోడర్న్ సిటీస్ కంబైన్ రెసిడెన్షియల్, కమర్షియల్, రిక్రియేషనల్ స్పేసెస్ ఇన్ ఏ సింగిల్ కాంప్లెక్స్. సో మోడర్న్ సిటీస్లో ఏంటంటే మనకి రెసిడెన్షియల్ పర్పస్ గాను అండ్ కమర్షియల్ గాను అండ్ రీక్రియేషన్, సో పబ్లిక్ స్పేసెస్ కూడా ఒక సింగిల్ కాంప్లెక్స్ కింద సో మోడర్న్ సిటీస్ అనేవి కంబైన్ చేస్తున్నాయి. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ట్రావెలింగ్ టైం అనేది తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది అండ్ కమ్యూనిటీ లివింగ్. సో కమ్యూనిటీకి సంబంధించి ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు ఉండడానికి లివింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎఫిషియంట్ ల్యాండ్ యూజ్. సో ల్యాండ్ యూజ్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్లో మరీనా బే శాండ్స్ ఇంక్లూడ్స్ హోటల్స్, మాల్స్, క్యాసినో అండ్ అబ్జర్వేషన్ డెక్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. సో మెరీనా బే శాండ్స్. సో ఇదమ్మా మెరీనా బే శాండ్స్ ఇమేజెస్. ఇక్కడ ఏంటంటే హోటల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, స్పేసెస్ అండ్ నెక్స్ట్ అబ్జర్వేషన్ సెంటర్. సో ఇలాగ పైన డెక్ మీద సో ఇలాగా అబ్జర్వేషన్ సెంటర్స్ ఇవన్నీ ఒకే ప్లేస్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మిక్స్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇమేజెస్. క్యాసినోస్ కానివ్వండి. సో ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ గురించి. సో మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూడండి, పోస్ట్ మోడర్న్ అండ్ కంటెంపరీ ట్రెండ్స్. Post modern architecture emerged as a reaction against strict modernism, reintroduction, decoration, and historical references. సో పోస్ట్ మోడర్న్ ఏంటంటే మోడర్న్లో సో ఇక్కడ హిస్టారికల్ పరంగా యూజ్ చేసిన డెకరేషన్స్ కానివ్వండి, రిఫరెన్సెస్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి చేస్తారు. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే పోర్ట్లాండ్ బిల్డింగ్ బై గ్రేవ్స్ మైకెల్ గ్రేవ్స్. పోర్ట్లాండ్ బిల్డింగ్. ఫ్యాకేడ్ అండ్ డెకరేటివ్ ఎలిమెంట్స్. మైకేల్ గ్రేవ్స్ నేమ్స్ యూస్ చేసి చేద్దామమ్మా. సో ఇది పోర్ట్లాండ్ బిల్డింగ్ యొక్క ఇమేజెస్. సో ఇదిగోండమ్మా ఇమేజెస్. ఇక్కడ ఏంటంటే మనకి కలర్ఫుల్ ఫెక్కేడ్ అండ్ డెకరేటివ్ ఎలిమెంట్స్ మెయిన్ నౌన్గా ఉంది. సో ఇక్కడ కలర్ఫుల్గా మీకు అవుటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలర్ఫుల్గా ఉంది. అండ్ తర్వాత ఇంటీరియర్ డిజైన్స్.
సో ఇదిగోండి, ఇది ఇంటీరియర్ డిజైన్ సంబంధించి. సో లోపల సో ముందు ఎరాలో ఎలా యూస్ చేసుకునేవారో ఈ డెకరేటివ్ పర్పస్ థింగ్స్, సో ఇలాగా ఈ బిల్డింగ్లో కూడా అలాంటివి యూస్ చేశారు. ఆర్ట్స్ కానివ్వండి. సో ఇదమ్మా ఈ యొక్క ప్లేస్ ఒక ఇమేజెస్. కాంటెంపరీ ఆర్కిటెక్చర్ నౌ బ్లెండ్స్ టెక్నాలజీ, సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేటివ్ ఫార్మ్స్. సో ఇప్పుడున్న ఆర్కిటెక్చర్ ఏంటంటే టెక్నాలజీస్తోనూ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేటివ్ ఫార్మ్స్ తోటి బ్లెండ్ అయ్యి న్యూ ఆర్కిటెక్చర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ అర్బన్ హౌసింగ్ అండ్ సోషల్ ఆర్కిటెక్చర్. Rapid urbanization has increased the demand for affordable housing. Modern architecture addresses social equality through efficient housing models. సో ర్యాపిడ్గా అర్బనైజేషన్ వల్ల ఏంటంటే అఫోర్డబుల్ హౌసెస్ సంబంధించి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సిటీ సైడ్స్లో చూసుకోండి, సో అర్బనైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో రూరల్ ఏరియాస్ నుంచి పీపుల్స్ అనే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. సో ఇలాగ మైగ్రేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే డిమాండ్, సో హౌసెస్ సంబంధించి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మోడర్న్ ఆర్కిటెక్చర్లో చూసుకుంటే సోషల్ ఈక్వాలిటీ, సో సోషల్కి సంబంధించి అందరికి అఫోర్డబుల్గా హౌస్ అనేది అవైలబుల్గా ఉండేలాగా. అండ్ ఎఫిషియంట్ హౌసింగ్ మోడల్స్, సో త్రూ ఎఫిషియంట్ మోడలింగ్ హౌసెస్ ద్వారా సో ఎఫిషియంట్ మోడల్ హౌసెస్ ద్వారా ఏంటంటే సోషల్ ఈక్వాలిటీ అనేది బిల్డప్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్లో చూసుకుంటే హ్యాబిటేట్ 67 బై మోష్ సెఫ్డై. సో మోడ్యులర్ హౌసింగ్ ప్రొజెక్టింగ్ డిజైన్స్ టు కంబైన్ ప్రైవసీ విత్ కమ్యూనిటీ లివింగ్. సో హ్యాబిటేట్ 67 బిల్డింగ్ యొక్క ఇమేజెస్ అమ్మా ఇది. సో కమ్యూనిటీ యొక్క లివింగ్ ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ పర్పస్ కూడా ఉంటుంది. సో ఇది అపార్ట్మెంట్ యొక్క ఇమేజెస్ లోపల. సో ఇదమ్మా అర్బన్ హౌసింగ్ అండ్ సోషల్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఈ కన్క్లూజన్ చూడండి. Modern and urban architecture reflect technological advancements, social change, and environmental awareness. సో మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో మనం ఫస్ట్ నుంచి బుర్జ్ ఖలీఫా ఇమేజెస్ కానివ్వండి, అండ్ తర్వాత ఎంపరర్ స్టేట్ బిల్డింగ్ కానివ్వండి, అండ్ తర్వాత హ్యాబిటేట్ 67 కానీ, సో ఈ బిల్డింగ్స్ అన్నీ ఒక ఆర్కిటెక్చర్ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఉన్న అడ్వాన్స్మెంట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ సోషల్ చేంజెస్ అండ్ తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ఉన్న అవేర్నెస్. సో మీకు ఇక్కడ బాస్కో వెర్టికల్ ఈ యొక్క ఇందులో చూసుకున్న సస్టైనబుల్ గ్రీన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఈ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో వెర్టికల్ ఫారెస్ట్ కింద. సో ఫ్రమ్ ద మినిమలిస్టిక్ డిజైన్స్ ఆఫ్ లీ కార్బుసియర్ టు స్మార్ట్ సిటీస్ లైక్ సింగపూర్ ఆర్కిటెక్చర్ టుడే బ్యాలెన్సెస్ aesthetics, ఫంక్షనాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సో మినిమలిస్టిక్ డిజైన్స్ లీ కార్బుసియర్ డిజైన్ చేసిన మినిమలిస్టిక్ డిజైన్స్ నుంచి సో ట్రాన్స్ఫర్మేషన్ స్మార్ట్ సిటీస్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా, సో ఈ యొక్క లైక్ సింగపూర్ కానివ్వండి అండ్ తర్వాత సాంగ్డో సిటీస్ కానివ్వండి, సో ఇలాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆర్కిటెక్చర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. యాస్థెటిక్స్ కానివ్వండి, ఫంక్షనాలిటీస్ అండ్ సస్టైనబిలిటీని అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో అర్బన్ ఆర్కిటెక్చర్ నాట్ ఓన్లీ షేప్స్ skylines but also influences how people live, work and interact in cities. సో అర్బన్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఓన్లీ స్కైలైన్స్ మాత్రమే, అంటే వర్టికల్ థింగ్స్ మాత్రమే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాకుండా
సో పీపుల్ యొక్క లివింగ్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇంటరాక్షన్స్ సిటీకి సంబంధించి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్ గురించి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.